KR9 ప్రేక్షకులకు నమస్కారం. వాస్తుపై అందరికీ అవగాహన కలగాలి అన్న భావనతో వాస్తుకు సంబంధించిన విషయాలలో సేకరణలో ఏమైనా పొరపాట్లు ద్రొల్లితే పెద్ద మనస్సుతో క్షమించగలరని మనవి. వాస్తు అంటే ఏమిటి, వాస్తు పురుషుడు ఎలా ఉద్భవించాడు, అదేవిధంగా గృహము, భవనము, దేవాలయము వాస్తుకు ఉన్నచో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా వాస్తుకు గృహము, దేవాలయము, భవనము వాస్తుకు లేనిచో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. పూర్వము త్రేతాయుగమునందు శివుడు అంధకాసురునకు ఘోర యుద్ధం జరుగుచూ ఉండగా శివుని దేహం నుండి శ్వేత బిందువు నుండి పుట్టే భూలోక స్వర్గలోకమునకు మహాభయం కలిగించెను. ఆ మహాభూతము దేవతలచే భూలోకమునకు అధోముఖముగా తొయ్యబడెను. భూలోకమంతా వ్యాపించినది. ఈ భూతమే వాస్తు పురుషునిగా భూలోకములో ఈ వాస్తు పురుషుని దేహమందు దేవతలందరూ నివసించుటచే భూలోక వాసులందరూ కూడా వాస్తు పూజ, బలి, హోమాదులు చేయుచున్నారు. భూమియే వాస్తుకు ముఖ్య సాధనమని యముడు తెలిపిన సూర్యుడు వాస్తు పురుషుడు స్వరూపుడు. వాస్తవాస్పతే విశ్వకర్మాను శృతి ప్రమాణము ప్రకారము వాస్తు పురుషుడే సూర్యుడైనాడు. వాస్తు పురుషులు అనేక భాగాలు ఉన్నవి. గృహవాస్తు, భవన వాస్తు, దేవాలయ వాస్తు. గృహవాస్తు అంటే గృహ నిర్మాణములో అనువైన స్థలాన్ని భూశోధన చేసుకొని దిక్కులు గుర్తించి ద్వారాలు, కిటికీలు, యజమానుల కుటుంబ గదులు, శయన గదులు, పూజ మందిరాలు, స్నానం, మరుగుదొడ్లు, నీటి త్రవలసిన నిల్వ ఉంచు ప్రదేశములు. గృహము వాస్తుకు ఉన్నచో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ముందుగా తెలుసుకుందాం. సదా సకల భోగ భాగ్యములతో సుఖముగా జీవించుట, ఆరోగ్యముగా జీవించుట, గృహములో అభివృద్ధి, సంతోషంగా జీవించటం జరుగుతుంది. ఆ గృహంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా గృహము వాస్తుకు లేనిచో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. సదా అనారోగ్య సమస్యలతో బాధపడుట, కుటుంబ కలహాలు, ఇరుగు పొరుగు వారితో కలహాలు, సంతానము లేకపోవట, ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవటము, లాభదాయకంగా జీవించలేకపోవటము, అదేవిధంగా దారిద్ర్యముతో బాధపడుట, రుణ బాధలు విపరీతంగా పెరిగిపోవటము, మనశ్శాంతి లేకపోవటం, అష్ట కష్టాలు అనుభవించటం, గృహములో అకాల మరణాలు సంభవించటం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా గృహము వాస్తుకు లేనిచో ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గృహ యజమాని సమర్థుడైన వాస్తు పండితుని సలహాలు, సూచనలు పొందవలెను. ఇప్పుడు భవన వాస్తు అంటే రాజభవనము, కొండలు, విద్యాలయాలు, వైద్య ఆరోగ్యశాలలు, న్యాయశాలలు, గ్రామ పట్టణాలు, జలాశయాలు కాలానుగుణంగా వాస్తు శాస్త్రాలకు అనుగుణంగా కట్టాలి. ఇప్పుడు దేవాలయ వాస్తు. దేవాలయ వాస్తు అంటే ఆగమశాస్త్ర వాస్తు రూపంలో అనేక రకాల దేవుళ్ళు, గురువుల గుడులు మతానుసారంగా వేరువేరుగా నిర్మించవలెను. మనిషి తన జీవితంలో ఎక్కువ భాగము గృహములో నివసిస్తాడు. గృహ నిర్మాణ, వ్యాపార, పారిశ్రామల, హోటల్సు, సినిమా హాల్సు, భూస్థల ప్లాట్లు శాస్త్ర విరుద్ధంగా ఉన్నను, స్థలం యొక్క స్వరూపము శాస్త్ర విరుద్ధంగా ఉన్నను, నివసించు వారికి జీవితంలో కలహాలతో కూడి ఉండును. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతత కలుగును. కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు చికాకు ఏర్పడును. కారణం ఏమిటంటే ఆ ప్రదేశంలో ఉన్న స్థలము మరియు నిర్మాణ ప్రభావము గుర్తించవలసిన అవసరం ఉంది.
సమస్యలు కలగకుండా ఉండుటకు సరైన మార్గంలో వాస్తును అనుసరించి నిర్మాణము చేయవలెను. అందులో నివసించే వారు తప్పక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సుఖముగా, శాంతి, గౌరవము, ఆరోగ్యము కలుగును. క్రమక్రమముగా అభివృద్ధి చెందెను. సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, అధిక శుభము కలుగును. గృహము పరిశీలించి ఆ కట్టడములు వాస్తుకు అనుసరించి నిర్మించినవని గుర్తించవచ్చును. పూర్వము గురుకులాలలో విద్యార్థులకు 64 కళలలో వాస్తు కళ కూడా ఉంది. అన్నీ నేర్చుకునేవారు. ఇప్పుడు పురాతన భవనాలు, కొండలు, దేవాలయాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవి వాస్తు శాస్త్ర ప్రకారముగా కట్టినవే. తెలుసుకున్నారు కదండి వాస్తు పురుషుడు ఎలా ఉద్భవించాడు, అదేవిధంగా వాస్తుకు ఉన్నచో ఎలాంటి ఫలితాలు కలిగాయో. TR9 ప్రేక్షకులకు ధన్యవాదములు. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900004